హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ బడ్జెట్ ఫ్రెండ్లీ హాలోవీన్ డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తామో చూద్దామండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఈ స్టిచ్చింగ్ ఏం ఎక్స్పర్ట్ కాదండి. కాకపోతే వేరే ఆప్షన్ లేదు. స్కూల్లో వాళ్ళు బిఫోర్ డే ఈవినింగ్ అలా ఇన్ఫామ్ చేశారు. సో, నియర్ బై ఏరియాస్‌లో మేము షాప్స్‌లో అడిగాము. బట్ హాలోవీన్ డ్రెస్ అంత అవైలబుల్‌లో ఏం లేదు. సో, ఏదో ఒకటి స్కూల్‌లో సెలబ్రేషన్ ఉంది కదా! సో, అది నార్మల్‌గా ఎందుకు వెళ్ళడము, ఆహ్, ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి క్లాత్ షోరూమ్‌కెళ్ళి తీసుకున్నాను. సో, 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను నేను. బట్ 1 మీటర్ క్లాత్ కన్నా 2 మీటర్స్ తీసుకుంటే బాగుండు అని స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలిసిందని. దాని ఇంకా ఆ రోజు నైట్ చాలా లేట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ లోపు లేసాను. లేసి నేను ఏదేదో ట్రై చేస్తున్నానండి. ఎలా అయితే బాగుంటది అని చూస్తున్నాను. ఫైనల్‌గా ఒకలా అనుకోని ఇంక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా బాగుంటదా? అలా బాగుంటదా? అని చూస్తున్నాను. సో, దానికి నేను ఒక సైడ్‌కి ఒక 2 ఇంచెస్ మందం క్లాత్ అయితే కట్ చేశాను ఫస్ట్. సో, అది కట్ చేసి సైడ్‌కి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీనికి అంటే క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ అలా స్టిచ్ చేశాను. సో, అదంతా కుచ్చుళ్ళులా దగ్గరకొస్తది. సో, ఇలా హ్యాండ్స్ ఇలా పైకన్నప్పుడు సో, బ్యాట్‌కి ఎలా అయితే వస్తదో అలా కనిపించడానికి. ఇక్కడ మీకు అర్థమవుతుందనుకుంటా. స్టిచ్చింగ్ దాన్ని ఏమంటారో ఎగ్జాక్ట్‌గా నాకు తెలీదు. సో, అలా ఒకదాని మీద ఒకటి క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసేసాను. సో, ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా! నిందాలు కట్ చేసుకున్నాము. దాన్ని ఒక థ్రెడ్ టైప్, సో, నెక్ దగ్గర టై చేయడానికి, హ్యాండ్స్ దగ్గర టై చేయడానికి. సో, హ్యాండ్స్ దగ్గర ఎందుకు అనంటే క్లాత్ చిన్నగా ఉంది. సో, హ్యాండ్స్ దగ్గర టై చేస్తే హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ అలా మూవ్ చేసినప్పుడు సో, క్లాత్ కూడా కొంచెం అలా కనిపిస్తుంది. సో, మూవ్ అవుతున్నట్టు. సో, నీట్‌గా ఉంటదని. ఇదైతే కటింగ్ అయితే అయిపోయింది. సో, దాంట్లో 3 పార్ట్స్ చేసి నేను నెక్ దగ్గర ఒకటి, హ్యాండ్స్ దగ్గర కట్ చేసేసి స్టిచ్ చేసేసాను. సో, నేను లెంత్ చూసుకుంటున్నాను. లెంత్ చూసేసి కట్ చేసేసాను. ఇది సెట్ అవుతదో లేదో అనుకుంటూ ఉన్నానండి. యాక్చువల్లీ నేను పెద్ద ప్లానింగ్స్ ఏమి ఏసుకోలేదు. అప్పటికప్పుడు అలా అనుకోని స్టిచ్ చేసేసాను. సో, ఫైనల్‌గా అది సెట్ అయింది. సో, నా ఫేస్‌లో అప్పుడు స్మైల్ వచ్చిందండి. సో, స్టిచ్చింగ్ అయిపోయాక దీన్ని లాక్ చేసేసాను. సో, స్పేస్ అనేది ఈ మెషిన్‌కి తక్కువ పడుతుంది. సో, మనం హ్యాండ్‌తోనే స్టిచ్ చేసుకొని పెట్టేయొచ్చు. అండ్ ఇది మా బాబు బర్త్‌డే క్యాప్ అండి. సో, నాకు సైజ్ కోసము ఈ బర్త్‌డే క్యాప్ అండ్ దానికున్న ఎలాస్టిక్ అది థ్రెడ్‌ని యూజ్ చేస్తున్నాను. సో, బిఫోర్ డే యాజ్ యూజువల్‌గా క్లాత్ ఎప్పుడు తీసుకున్నామో ఎట్ ద సేమ్ టైమ్ మేము చార్ట్ కూడా తీసుకున్నాను. దీనికోసం నేను డ్రా చేస్తున్నాను. అంత మార్నింగ్ కదా! నాకు ఇంట్లో ఒక కంపాస్ ఉండే. సో, కంపాస్‌తో డ్రా చేసుకుంటే సెమీ సర్కిల్ షేప్‌లా కరెక్ట్‌గా వచ్చేది. కానీ అది దొరకలేదు. సో, ఓన్ క్రియేటివిటీ అంతా వాడేసి దాన్ని సెమీ సర్కిల్ గీసేసి కట్ చేసేసానండి. సో, సెమీ సర్కిల్ కట్ చేసుకోవడం వల్ల మనకి క్యాప్ అనేది ఎగ్జాక్ట్‌గా వస్తుంది. సో, ముందు క్యాప్ కొంచెం చిన్నగా ఉండే. సో, దానికి లెంత్ కొంచెం పెద్దగా తీసుకొని సో, అలా కోన్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అక్కడ మనకు లెంత్ ఓకే అనిపిస్తే మనం అక్కడ స్టాబుల్ చేసుకోవచ్చు. సో, నేను లెంత్ అవన్నీ చెక్ చేసుకొని స్టాబుల్ చేసేసాను. ఆ తర్వాత ఆ బర్త్‌డే క్యాప్స్‌కున్న ఎలాస్టిక్ దీనికి పెడదామని క్యాప్స్‌ని అలా వేస్ట్‌గా ఎందుకు అయిపోవడం అని చెప్పేసి ఆ క్యాప్‌లో ఉన్న థ్రెడ్ తీసుకొని దీనికైతే పెట్టేసానండి. సో, దానికున్న పిన్స్ అవన్నీ తీసి కోన్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అవి చెక్ చేసుకొని దాని థ్రెడ్స్ అవి యాక్చువల్లీ ఇక్కడ రెడ్ క్లాత్ కూడా నేను ఏమంటారు ఆ హాలోవీ డ్రెస్ అలా దానికి పెడదాం అనుకున్నాను. సో, ఇదంతా కట్ చేసి హాలోవీ డ్రెస్‌కి డబుల్ స్టిచ్చింగ్ అదంతా టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మార్నింగ్ స్కూల్‌కెళ్ళాలి. సో, స్కూల్‌కి లేట్ అయిపోతుందని చెప్పి నేను ఎక్స్ట్రా ఇంకా క్లాత్ తీసుకున్నాను కానీ ఏం దాన్ని యాడ్ చేయలేదు. సో, ఇక్కడ హాలోవీన్ క్యాప్‌కి పైన కొంచెం బంచ్‌లా అలా పెడితే లుక్ వస్తదని చెప్పేసి బంచ్‌లా పెట్టాను. అండ్ బర్త్‌డే క్యాప్‌కున్న థ్రెడ్ ఆ ఎలాస్టిక్ అది తీసుకొని దీనికి
దీన్ని చేశాను. అప్పుడే మా బాబు లేచొచ్చి చూస్తున్నాడు, మమ్మీ హ్యాలోవీ డ్రెస్ చేసిందా లేదా అని. వాడైతే ముందు రోజు ఏం చెయ్యను అని చెప్పాను. కొంచెం ఇంక మార్నింగ్ చూసేసరికెళ్ళి చేసిందా, నిజంగానే చేసిందా లేదా అని చెప్పి ఇంకా ఆశ్చర్యంగా చూసాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో, ఆ తర్వాత అంటున్నాడు, నేను ఇంతే అనుకున్నాను. బట్ వాడు నాకు ఐడియా ఇచ్చాడు దానికి ఐస్, మౌత్ అలా పెట్టమని. సో, వాడు చెప్పినట్టు పెట్టేశాను. ఇప్పుడు వాడిని రెడీ చేయడం, ఇంకా వాడు స్నానం చేసి టిఫిన్ చేసేసాడు. సో, ఫాస్ట్‌గా అయితే రెడీ చేసేస్తున్నాను. స్కూల్‌కి లేట్ అయిపోతుందండి. సో, నా దగ్గర ఉన్న ఆ బొట్టు అవి ఇంతకుముందు పాపకి స్కూల్‌లో సెలబ్రేషన్ అప్పుడు తీసుకున్నాను. సో, దాన్నే నేను ఇక్కడ రెడ్ కలర్, బ్లాక్ అవన్నీ ఇంక దాన్నే ఇక్కడ యూజ్ చేసి అట్లా లైన్స్ అలా డ్రా చేస్తున్నాను. మా బాబైతే చక్కగా వేపించుకుంటున్నాడండి. వాడు కూడా చాలా ఇంట్రెస్ట్. ఇలా చేయి మమ్మీ, అలా చేయి మమ్మీ అనుకుంటూ చెప్తున్నాడు. ఇంక నేనంట సరిగ్గా కలర్ వేయలేదంట అది బొట్టు. ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు, ఇంకెక్కువ పెట్టు అంటున్నాడు. కానీ మరీ ఎక్కువగా ఉంటే భయపడిపోతారని చూసుకుంటున్నాడు వాడు 1కి 2 సార్లు బాగొచ్చిందా అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. నేను జస్ట్ నార్మల్‌గా అనుకోలేదు ఇంత వస్తదని. కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓకే అనిపించింది. చూడండి వాడు ఏం చేస్తున్నాడో. అసలు మూవ్ అవుతుందా లేదా క్లాత్ అని. ఇదైతే వాడి ఫైనల్ అవుట్‌పుట్ అండి. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.